ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకి మేము రుణపడి ఉన్నాం. షెడ్యూల్ కులాలు కారణం ఏంటంటే దాదాపు 70 సంవత్సరాలుగా ఈ దేశంలో పేదల పక్షాన ఉంటూ ప్రత్యేకంగా షెడ్యూల్ కులాల మీద జరిగే అత్యాచారాల మీద పోరాటం చేస్తున్న సంస్థలు ఏదైనా ఉన్నాయంటే ఈ దేశంలో కమ్యూనిస్టులని చెప్పక తప్పదు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పి నేను ఎక్కువ టైం తీసుకోను. అందరం కులం పోవాలని అనుకుంటున్నాం, కులం కావాలని ఎవరనుకోవట్లే. ఈ వేదిక మీద వివిధ సంఘాల నాయకులు అందరూ ఉన్నారు. నేను ఒక రెఫరెన్స్ చెప్తా, దాని తర్వాత ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలని మీరు అంచనా వేసుకోవాలి. లారీ ముఠా కార్మికులు సంఘం పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క జీతభత్యాలు చాలీచాలని జీతాల నుంచి వాళ్ళు ఒక సంఘటితంగా ఫామ్ అయి చాలీచాలని జీతాల కోసము పోరాటం చేయటానికి వాళ్ళు సంఘాలు పెట్టుకుంటారు. కానీ లారీ ఓనర్స్ కూడా సంఘాలు పెట్టుకుంటారు. ఇది మనం నిత్యం చూస్తున్నటువంటి విషయం. మరి లారీ ఓనర్స్ అసోసియేషన్ సంఘాలు ఎందుకు పెట్టుకుంటాయి? ఆ కూలీలని దోపిడీ చేయటం కోసం పెట్టుకుంటాయి. ఈ రెండు కూడా సంఘాలే, కూలీల సంఘము, లారీ ఓనర్స్ సంఘము, ఈ రెండు కూడా సంఘాలే. కానీ ఆ సంఘాల యొక్క లక్ష్యాలు డిఫరెంట్గా ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే షెడ్యూల్డ్ కులాల యొక్క వివక్షత నుంచి లిబరేట్ కావటం కోసము, అది మాదిగ దండోరా కావచ్చు, మాలమానాడు కావచ్చు, వాళ్ళు లిబరేట్ అవటం కోసం, వాళ్ళ వివక్షత నుంచి బయటపడటం కోసము వాళ్ళు ఐక్యంగా ముందుకు సాగే క్రమంలో ఈ నిచ్చెనమెట్ల కుల సమాజంలో ఉన్న మధ్యస్థ కులాలన్నీ కూడా సంఘాలు పెట్టుకున్నాయి. ఆ సంఘాలు పెట్టుకొని వాళ్ళు ఇస్తున్న పిలుపు ఏంటంటే, మేమేమో లిబరేషన్ కోసం వివక్షత నుంచి బయటికి రావటానికి మేము సంఘం పెట్టుకొని మనకు కూడా రాజ్యాధికారంలో ఓటా కావాలని మేము అడుగుతూ ఉంటే, ఈ దేశంలో అన్ని కులాలు సంఘాలు పెట్టుకొని మనం ఎట్లా కింద పడకుండా, మనం కింద పడిపోకుండా, కింద మెట్లో ఉన్నోడు పైకి రాకుండా మనం ఎట్లా అనేదొక్కి పట్టాలనే ఉద్దేశంతో ఏ కులమో ఆ కులం సంఘం పెట్టుకొని మన కులాలకి రాజకీయ అధికారం లేదు, మనం రాజకీయ అధికారం కోసం మనం పోరాటం చేయాలని చెప్తూ ఈరోజు మా స్కైలర్ బాబు గారు చెప్పినటువంటి 123 హానర్ కిల్లింగ్లు జరిగినాయంటే అవన్నీ మరి చెప్పకూడదు. ఏ కులాలు చేసినాయో మరి న్యూస్ రీడర్స్గా మీకు తెలుసు, నిరంతరం ఉద్యమాలు చేసే వేదిక మీద ఉన్న పెద్దలకు తెలుసు. మరి ఎవడు మారాలి సమాజంలో? ఎవడు మారితే, ఎప్పుడు మారితే కులరైతే సమాజం వస్తుంది? ఇంతకుముందు నో క్యాస్ట్ అనే మిత్రుడు ఎవరో విప్లవం మాట్లాడుతూ వచ్చాడు. 1975 దాకా ఈ దేశంలో కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు, అది తల్లి కులం కానీ తండ్రి కులం కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చినప్పుడు చాలా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరిగింది. కానీ దాని తర్వాత అది ఎందుకు రద్దు కాబడ్డదో మరి మాకు కూడా తెలియదు. ఆ చట్టం రద్దు కాబడ్డది. అంటే కులాంతర వివాహాలు ఆ రకంగా కులము నిర్మూలించుకోవాలంటే అది మాటలతోటి కాదు, ఆలోచనలతో ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.